ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీడియోలో కయ్యూను వంశావళి ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంకో డౌట్ని క్లారిఫై చేసుకున్నాం. అదేమిటంటే ఆదాము కుమార్తెలు ఆదాము కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నారు. అంటే కుమార్తెలు కుమారుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. తండ్రి అయిన దేవుడు నిర్గమాకాండం నుంచి లేవియాకాండం నుంచి కండిషన్స్ అనేవి తెలియజేశారు. కానీ ఆది కాండం మోషే గారు వ్రాశారు. జరిగిపోయిన దానిని పరిశుద్ధాత్మ సహాయంతో రాశారు. తండ్రి అయిన దేవుడు అప్పుడు అలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు. కాబట్టి యోహాను గారు జరగబోయేదాన్ని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ సహాయంతో రాశారు. కాబట్టి జరిగిపోయిన దాన్ని ఎలాగ రాశారో జరగవలసిన దాన్ని కూడా అలాగే రాశారు. కాబట్టి సత్యాన్ని గ్రహించి మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులు.